పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది వైసీపీ. కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు వైసీపీలో చేరనున్నారు. ముద్రగడ పద్మనాభం కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ పడుతుండటంతో పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించింది వైసీపీ హైకమాండ్. చేరికల అనంతరం నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది వైసీపీ. కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు వైసీపీలో చేరనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్లో అందిస్తారు. రాఘవేంద్ర, సంతోష్, పిఠాపురంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. పిఠాపురం నుంచి వంగ గీతనే బరిలోకి దింపాలన్న నిర్ణయాన్ని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అయితే అక్కడ ఖచ్చితంగా గెలవాలి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల కూడా పవన్ కళ్యాణ్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఈసారి కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగ గీత అక్కడ గెలిచేలా అవసరమైన వ్యూహాలు రచించే పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికే అక్కడికి సంబంధించిన ఆ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి ఫోకస్ పెట్టాలని రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అదే సమయంలో పార్టీలోకి చేరికలు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని కూడా ఆయన చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే జనసేనకు సంబంధించి 2019లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన శేషకుమార్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. మరి కాసేపట్లో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో శేషకుమారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అదే సమయంలో ఇతర పార్టీలు అంటే బీజేపీ, జనసేన, టీడీపీలో ఉన్న అసంతృప్తులపై కూడా ఫోకస్ పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే వీలైనంత వరకు ఆ పార్టీల నుంచి నేతలను చేరికలకు ప్రోత్సహించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ కూడా క్యాంప్ ఆఫీస్ చేరుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆయన భేటీ కాబోతున్నారు. ప్రధానంగా పిఠాపురం పైన ఆయన పూర్తి స్థాయిలో ఇప్పటికే బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తుంది. రానున్న ఎన్నికలకు సంబంధించి ఆయన అక్కడే పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటారు. ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూశారు. ఇతర నేతలకు కూడా మండలాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత అప్పగించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మాత్రం పవన్ కళ్యాణ్ ని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఓడించేలా అవసరమైన వ్యూహాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. సంతోష్. రైట్, థాంక్యూ రాఘవేంద్ర.